రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, ఒకవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. దౌత్యపరంగా ఆయన విజయం పైన విజయం సాధిస్తున్నారు. యుక్రెయిన్ వంటి దేశంలో కూడాను ఆయన స్వాగతాన్ని పొందుతున్నారు. చైనాతో, అమెరికాతో, అదే సమయంలో రష్యాతో, ఈ రకరకాల దేశాలతో ఫైన్ బ్యాలెన్స్ చేస్తూ భారతదేశపు దౌత్యనీతిని అత్యంత సఫలతాపూర్వకంగా, అత్యంత సక్సెస్ఫుల్గా నిర్వహిస్తూ వస్తున్నారు. పొరుగు దేశమైన పాకిస్తాన్ వాళ్ళ దౌత్యనీతి అంటే కేవలము రెండు అంశాలు. ఒకటి, బొచ్చె పట్టుకుని ప్రపంచంలో అర్థించటము, రెండవది కశ్మీర్ ఇష్యూ మీద వీలైతే కాస్త హడావిడి చేయటం. ఈ రెండు అంశాలు మినహాయించి మూడవది లేదు. ఒకవైపు భారత్ ఖ్యాతి దౌత్యపరంగా పైకి వెళుతున్నటువంటి సమయంలో పాకిస్తాన్ దౌత్యపరంగా అవమానాల పాలవుతోంది. తాజాగా జర్మనీ దేశానికి చెందినటువంటి ఒక కీలకమైనటువంటి మంత్రి షెయిన్వే షుల్జ్, ఆమె జర్మనీకి వచ్చారు. జర్మనీకి పాకిస్తాన్కి సంబంధించిన దౌత్య వ్యవహారాలకు సంబంధించి కీలకమైనటువంటి సమావేశాలు నిర్వహించాలి. ఆమె వస్తుందని తెలుసు, ఆమె వివిఐపి, ఆమెకు ప్రోటోకాల్ ఎలా ఉండాలో తెలుసు. ఇవన్నీ తెలిసి కూడాను ప్రధానమంత్రి షెబాజ్ షరీఫ్ తోటి సమావేశం కావలసినటువంటి సమయంలో మామూలు సెక్యూరిటీ గార్డులు ఆమెను అవమానపరిచారు. మామూలుగా దౌత్యపరంగా దౌత్య అధికారుల బ్యాగ్స్ చెక్ చేయటం వంటిది ఉండదు. కానీ ఈ జర్మనీకి చెందిన మంత్రి వెళ్ళగానే ఆమె బ్యాగ్స్ తెరిచి చూస్తామని చెప్పి, ఆమె బ్యాగ్స్ చెక్ చేస్తామని, ఆమెని ఫ్రిస్క్ చేస్తామని, అంటే శరీరంలో ఎక్కడన్నా గన్స్ వంటివి ఉన్నాయన్నది చెక్ చేస్తామని చెప్పి పాకిస్తానీ సైనికులు, సెక్యూరిటీ సిబ్బంది పట్టుబట్టారు. ఆ సెక్యూరిటీ సిబ్బంది అధికారులు కూడా ఇది మా ప్రోటోకాల్, మీకు తప్పదు అని చెప్పి ఆమెను అన్నారు. దాంతో ఆమె సిబ్బంది కోపంతో వెనుదిరిగారు. ఆ తర్వాత లోపల నుంచి అధికారులు పరిగెత్తుకుంటూ వచ్చి, మీరు సమావేశానికి రావాలి, ప్రధానమంత్రి మీకోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పినప్పుడు ఆ జర్మనీ మంత్రి, నేను ప్రధానమంత్రి షెబాజ్ షరీఫ్ని కలుసుకోను అని చెప్పి తిరిగి వచ్చేసి కారు దగ్గరికి వచ్చారు. దీంతో ఒక భయంకరమైన దౌత్యపరమైన తప్పిదం చేశామన్నది, ఒక మంత్రిని అవమానపరిచామని, పర్యటనలో ఉన్న విదేశానికి చెందినటువంటి మంత్రిని అవమానపరిచామని పాకిస్తాన్ వారు గుర్తించి చాలా పెద్ద ఎత్తున అపాలజీస్ చెప్పుకుని, చాలా బ్రతిమిలాడుకొని, ఆల్మోస్ట్ కాళ్ళవేళ్ళ పడిన తరువాత మాత్రమే ఆమె షెబాజ్ షరీఫ్ని కలవడానికి నిరాకరించారు. ఒక సాధారణ విదేశానికి చెందినటువంటి మంత్రి ప్రధానమంత్రిని కలవడానికి నిరాకరించే రీతిలో పాకిస్తాన్లో ఉన్నటువంటి దౌత్య సిబ్బంది వ్యవహరించటం అంటే, ఈ మొత్తము ఏమాత్రము కోఆర్డినేషన్ లేకపోవడము, సిబ్బందికి, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అధికారులకు, దౌత్య అధికారులకు, ప్రధానమంత్రి కార్యాలయానికి మధ్య ఏమాత్రము కోఆర్డినేషన్ లేదన్నటువంటి విషయము బట్టబయలైపోయింది. ఒకవైపు భారత్ ఖ్యాతి రాకెట్లా దూసుకుపోతుంటే పాకిస్తాన్ది అధపతనంలోకి వెళుతోంది. దానికి తాజా ఉదాహరణ ఆ దేశం ఎలా పనిచేస్తోందో, ఎంత అస్తవ్యస్తంగా ఉందో తెలుసుకోవాలంటే, దేశంలోకి పర్యటనకు వచ్చినటువంటి మంత్రిని కూడా సరిగ్గా గుర్తించి గౌరవించలేని, విదేశీ అతిథుల విషయంలో ప్రోటోకాల్ కూడా తెలుసుకోలేని పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది. బహుశా జర్మనీ నుంచి పాకిస్తాన్కి డొనేషన్లు కానీ లేకపోతే అప్పులు కానీ ఏమి పుట్టేటటువంటి పరిస్థితి లేదనుకుంటాను. అందుకే ఆమెను ఈ రకంగా అవమానించే దుస్సాహసానికి ఆ దేశం ఒడికట్టింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.